హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనము సాయి సచ్చరిత్రం నిత్య పారాయణం చేస్తున్నాం కదండి. బాబానే చెప్పారు కదండి, నిత్యము నా పారాయణ, నా లీలలు విన్నారంటే తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయని. తప్పకుండా వినండి, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరందరూ బాగుంటారండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. 28వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట, లక్ష్మీచంద్, బురాహన్ పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవాల గురించి మనం 28వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్య ఎందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారమును కలిగించదరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరంను పుట్టించును, పిమ్మట చావు జీవితంను వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకల రెండింటిని దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లనరి, నా మనుష్యుడు ఎంత దూరం నున్నప్పటికీ, 1000 క్రోసుల దూరం నున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్లా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తరుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరంన అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వం స్వప్నంలో గడ్డంతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాశగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాశకను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటంలో నున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్ల గ్రహించెను. పటము, దాశగను కీర్తన, తుకారం జీవితము, అప్పుడు దాశగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సును నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు కువ్విల్లూరుచుండెను. సద్గురువుని వెదుకటలోను, ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చేదావని అడిగెను. అతని ఆనందమునకు కంతు లేకుండెను. షిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయల అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైలులో నతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాని గూర్చి తోటి ప్రయాణికులు అడిగిరి. చాలా సంవత్సరముల నుండి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పింగోలని వారు చెప్పిరి. కోపర్గం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయం మర్చిపోయాను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తన గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయమని కోరెను. జామ పండ్లను కొనవలెననుకునుట, ఆ విషయమే మర్చుట, ముసలమ్మని కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యం కలగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చునని అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుకు పోయి జెండాలను చూసి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఇచుతరీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరం చూచి సంతసించినట్లా బాబా పాదముల చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండు. ఇతరుల నడుగనేల మన కండ్లతోడ సమాప్తము చూడవలేను.
ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నం నిజమైనదా కాదా అనేది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయల అప్పు తీసుకొని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలోని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడను. బాబాకు సంగతులేనియో నెటుల తెలిసినవని ఆశ్చర్యపడాను. ఇందులో ముఖ్యంగా గమనించవలసినది బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజులు అనగా పండుగ దినం గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజ ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజను ప్రసాదంగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజా తాలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను. మూడవ రోజు హారతి సమయముందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలనని బాబాను అడిగాను. సాంజా తీసుకురమ్మని బాబాని చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనసును కనుగొనినని లక్ష్మీచంద్ రెండోసారి ఆశ్చర్యపెట్టడం. బాబా ఎంత సర్వాజ్ఞుడు! దోష దృష్టి. ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడి ఉత్సవం చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినని అనుకునేను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోవ బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో నేమి భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వాజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతసించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామంను జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదంను ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురాహన్ పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతం చెప్పెదను. బురాహన్ పూర్లో నొక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద నెవ్వరూ లేకుండ్రి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేయను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనికి అకోలాకు బాదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినం నందు షిరిడీకి బయలుదేరిడి. మార్గ మధ్యంలో గోమతి తీర్థంను దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. మాకు బాబా కిచిడి ప్రసాదం నర్పించవలనని షిరిడీ వచ్చిరి. గాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనం కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉంటున్నప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిల్వలేకపోయిను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ ఎచుట పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్న వారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం గాని గాయత్రి మంత్రం కాని తెలియకుండును. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయమని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానియక ఈ వెధమను తరిమి వేయుడు అని గర్జించి మేఘనితో
ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడివి, నేనా తక్కువ జాతి మహ్మదీయుడును. నీ వచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక బెడలి పొమ్ము. ఈ మాటలు విని మేగుడు వనకనారంభించెను. అతడు తన మనసులోనున్న మాటల విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపోయాను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరం 6 మాసాలుండెను. తిరిగి షిరిడీ వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలగజేయచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు సమర్పించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు ఆగి పాదమును నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థం త్రాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసియుండుటచే ఖండోబా దేవుని పూజించక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపించెను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరంనకు పోయెను. వాకిలి తెరిచి ఇండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనం పూసి గంగానది జలములతో అభిషేకం చేయదలించెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కాని అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతి నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా నుండమనెను. బాబా తనకు అభిషేకం వలదనియు ఫకీరగుటచే గంగానది జలముతో నెట్టి సంబంధం లేదనియూ చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని అభిషేకం ఇష్టం గనక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘా, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరంనకు తల ముఖ్యము కావున తలపైన నీళ్లు పోయము, శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాము డొప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయే ప్రయత్నించెను. కాని భక్తి పారవశ్యమైన హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వారి ఆశ్చర్య ఆనందములకు మెరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగం. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారం 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతం చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పుడు లోపల ధ్యానం చేయుచు బాబా రూపంను చూచెను. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలం గీయము అని చెప్పి అదృశ్యమయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు. కాని అక్షింతలు అక్కడ ఉండడం పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యంను గూర్చి చెప్పి త్రిశూలం గీయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలంను గీయమంటిని, అది దృశ్యం కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడు ఇట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లా భావించిని, తలుపులన్నీ వేసి ఉండుటచే నది దృశ్యం అనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చును, ప్రవేశించుటకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానం నందు మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారి అయి నేనే నడిపించదును. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలం ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినం ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగంను సమర్పించును. అప్పుడే మేఘుడు కూడా అచ్చడికి వచ్చిన బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలంని గీసిన వెంటనే లింగం వచ్చుట చూచి ఆశ్చర్యపడను. వాడలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయిని కొనుచుండగా తన మనోదృష్టి యందు లింగం వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగం కానుకగా నిచ్చినని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగానది తన ధ్యానంలో కనపడిన దాని వలెనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలంను వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను.
మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలం నొందెను. బాబా వాని కళేబరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.